గ్లోబల్ చాట్స్ తెలుగు ప్రేక్షకులకి స్వాగతం. ఇది భూమిపై ఎవరు వెళ్ళడానికి ఇష్టపడని ప్రదేశం. ఇది మానవ మనుగడకు దూరంగా ఖాళీగా ఉన్న ఎడారి అయినప్పటికీ ఇక్కడ ఇంజనీరింగ్ యొక్క అద్భుతమైన కట్టడాన్ని నిర్మించబోతున్నారు. చిలీలోని అటకమా ఎడారి మధ్యలో సముద్ర మట్టానికి 10,000 అడుగుల ఎత్తులో ఉన్న ఒక పర్వతంపై ప్రపంచంలోని అతిపెద్ద టెలిస్కోప్ నిర్మాణం జరుగుతోంది. లీనింగ్ టవర్ ఆఫ్ పిజా కంటే 40% ఎత్తులో ఉన్న ఈ టెలిస్కోప్ పూర్తయినప్పుడు ఇది విశ్వంలోని సుదూర గ్రహాలను మన కళ్ళ కంటే 5,200 రెట్లు దగ్గరగా చూడగలదు. మరియు ఈ చిత్రాలు హబుల్ టెలిస్కోప్ కంటే 15 రెట్లు షార్ప్గా ఉంటాయి. కానీ భూమిపై అత్యంత ఎడారి ప్రాంతమైన అటకామా ఎడారిలో ప్రపంచంలోని అతిపెద్ద టెలిస్కోప్ తయారు చేయడం ఒక అద్భుతం కంటే తక్కువ కాదు. అటకామా ఎడారి అంటార్క్టికా తర్వాత ప్రపంచంలోని అత్యంత పొడి ప్రాంతం. చరిత్రలో ఎప్పుడు వర్షం పడని కొన్ని ప్రాంతాలు ఇక్కడ కనిపిస్తాయి. టెలిస్కోప్తో కాలంలోకి వెనక్కి వెళ్ళి విశ్వంలోని మొదటి గ్యాలక్సీ నక్షత్రాలు మరియు గ్రహాలు ఎలా చూడగలరు? భూమి వంటి ఇతర గ్రహాలను కనుగొనడంలో శాస్త్రవేత్తలకు ఈ టెలిస్కోప్ ఎలా సహాయపడుతుంది? మరియు అన్నిటికంటే ముఖ్యంగా అటకామా ఎడారి పర్వతంపై ఫుట్బాల్ మైదానం పరిమాణంలో ఉండే డోమ్ కన్స్ట్రక్షన్ సమయంలో శాస్త్రవేత్తలు మరియు ఇంజనీర్స్కి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది? గ్లోబల్ చాట్స్ తెలుగు ప్రేక్షకులకు స్వాగతం. గ్లోబల్ చాట్స్ తెలుగు ఛానల్ ద్వారా ప్రపంచంలో జరుగుతున్న ఎన్నో విషయాలను, సంఘటనలు మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. పసిఫిక్ ఓషన్ని ఆనుకొని 1000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ ఎడారి చిలీలోని అటకామా డెజర్ట్. అంటార్క్టికా తర్వాత ఇది ప్రపంచంలోని అత్యంత పొడి ప్రదేశంగా పరిగణించబడుతోంది. ఇక్కడ ప్రకృతి యొక్క అనేక అద్భుతాలను మనం చూడవచ్చు. ఇక్కడ చాలా అగ్నిపర్వతాలు ఉన్నాయి. దీనికి తోడు డెత్ వ్యాలీ, ఉప్పుతో నిండిన 1000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించిన ఎడారి. ఈ ఎడారి సముద్ర తీరానికి ఆనుకొని ఉండడం వల్ల ఇక్కడ పొగమంచు కూడా చాలా కనపడుతుంది. కానీ బ్రతకడానికి అత్యంత ముఖ్యమైన నీరు మాత్రం ఇక్కడ కనపడదు. అటకామా ఎడారి ప్రాంతం ఎలాంటిదంటే ఇక్కడ వర్షం పడడం చాలా అరుదు. 1000 సంవత్సరాల్లో ఒక్క చుక్క నీరు కూడా చూడని ప్రాంతాలు ఈ అటకామా డెజర్ట్లో ఉన్నాయి. ఈ కారణాల వల్ల అటకామా డెజర్ట్ ఒక వేరే గ్రహంలాగా అనిపిస్తుంది. బహుశా అందుకేనేమో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ తన మార్స్ రోవర్స్ను ఇక్కడ టెస్టింగ్ చేసింది. చిలీ రాజధాని శాన్ డియాగో నుండి 1300 కిలోమీటర్ దూరంలో 130 కిలోమీటర్ దూరం వరకు ఎలాంటి మానవ మనుగడ లేని ప్రాంతమైన సముద్ర మట్టానికి 10,000 అడుగుల ఎత్తులో ఉన్న ఈ పర్వతంపై ఈ అసాధారణమైన ప్రాజెక్ట్ నిర్మాణంలో ఉంది. ఇది మానవాళికి అంతరిక్షంలో మరొక ప్రపంచాన్ని చూసే అవకాశాన్ని ఇస్తుంది. యూరోపియన్ సదర్న్ అబ్జర్వేటరీ ESO ఈ ప్రదేశంలో చాలా పెద్ద టెలిస్కోప్ని నిర్మిస్తోంది. దీన్ని ఎక్స్ట్రీమ్లీ లార్జ్ టెలిస్కోప్ లేదా ELT అని పిలుస్తారు. దీని నిర్మాణం ఇంకా పూర్తి కానప్పటికీ దీన్ని చూస్తే అర్థమవుతుంది దీనికి ఆ పేరు ఎందుకు పెట్టారని. ఈ టెలిస్కోప్ లోపల చాలా పెద్ద అద్దం ఏర్పాటు చేయబడుతుంది. దీని డయామీటర్ 39 మీటర్లు. అంతేకాకుండా ఇప్పటి వరకు అతిపెద్ద టెలిస్కోప్ కంటే 4 రెట్లు పెద్దదైన మిర్రర్ ఇది. ఈ మిర్రర్ కంటి కంటే 10 మిలియన్ రెట్లు ఎక్కువ కాంతిని సేకరించగలదు. కానీ ప్రాబ్లం ఏంటంటే ఈ మిర్రర్పై ఒక్క ఇసుక రేణువు కూడా పడకూడదు. దీన్ని నివారించడానికి దీనిపై ఒక పెద్ద డోమ్తో కప్పించుతారు. దీని బరువు దాదాపు 2400 పికప్ ట్రక్లంతా, అంటే దాదాపు 6000 టన్నుల బరువు. ఈ డోమ్పై 2 భారీ క్లోజింగ్ షట్టర్స్ ఏర్పాటు చేయబడతాయి. ఇవి డే టైంలో క్లోజ్ చేయబడి ఉంటాయి. ఈ డోమ్ ఎంత పెద్దగా ఉంటుందంటే దాని లోపల ఒక స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని కూడా నిలబెట్టవచ్చు. దీని వెడల్పు గురించి మాట్లాడుకుంటే దీని లోపల ఒక ఫుట్బాల్ స్టేడియం మొత్తాన్ని నిర్మించవచ్చు. దీని కింద ఒక హైటెక్ ప్లాట్ఫామ్ ఏర్పాటు చేయబడుతుంది. ఇది మొత్తం టెలిస్కోప్ను 360 డిగ్రీల కోణంలో రొటేట్ చేయగలదు. రాత్రిపూట ఆకాశంలో ఏ భాగానైనా సులభంగా చూడవచ్చు. ప్రపంచంలో ఈ నిర్జన ప్రదేశంలో దూరం వరకు జనాభా లేని ఈ ప్రాంతంలో ఈ డిఫికల్ట్ ప్రాజెక్ట్ నిర్మాణం కన్స్ట్రక్షన్ టీం ఎలా ప్రారంభించారు అనేది ఆలోచించదగ్గ విషయం. ఈ ప్రాంతంలో రోడ్లు కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, నీళ్లు కూడా ఎక్కడా కనిపించవు. ఇంకా దానిపై ఈ నిర్మాణం పర్వతంపై జరుగుతుంది. ఈ ప్రాజెక్ట్ కోసం ESO మొదట యూరోప్లోని అనేక ప్రదేశాన్ని పరిశీలించింది. కానీ చివరకు వారు దక్షిణ అమెరికాలోని ఈ ప్రదేశాన్ని ఎంచుకోవాల్సి వచ్చింది. ESO అనేది యూరోప్లోని ఒక గవర్నమెంట్ ఆర్గనైజేషన్. దీనిలో 16 దేశాల సభ్యులు ఉంటారు. ఈ ELT కోసం ఈ స్థలాన్ని ఎంచుకోవడం వెనుక చాలా కారణాలు ఉన్నాయని ESO ప్రాజెక్ట్ హెడ్ చెప్పారు. అన్నింటికంటే మొదటిది వారు ఈ టెలిస్కోప్ నిర్మాణం కోసం నగరాలకు దూరంగా ఉండే స్థలాన్ని కావాలనుకున్నారు. దానికి కారణం లైట్ పొల్యూషన్. మనం తరచుగా చూస్తూనే ఉంటాము. రాత్రిపూట కూడా నగరాలపై చాలా వెలుతురు ఉంటుంది. ఒకవేళ పైన మేఘాలు ఉంటే అవి కూడా ఈ వెలుతురు కారణంగా కనిపిస్తాయి. ఈ వెలుతురు 1000 ఆఫ్ లైట్ ఇయర్స్ దూరంలో ఉన్న ఒక నక్షత్రం కాంతి కంటే చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకని ఇది టెలిస్కోప్ ద్వారా జనరేట్ అయ్యే ఇమేజ్ని దెబ్బతీస్తుంది.
అయితే అలాంటి ప్రాంతాలు యూరోప్లోని పర్వతాలపై కూడా చాలా ఉన్నాయి. కానీ ఎందుకని దక్షిణ అమెరికాలోని ఈ ప్రదేశాన్ని ఎంచుకున్నారు? లైట్ పొల్యూషన్ ఒకటే కాకుండా ఈ ఈఎల్టీకి కావాల్సింది క్లియర్ స్కై, అంటే మేఘాలు లేని ఆకాశం. ఎక్కువగా యూరోప్లో ట్రాపికల్ వెదర్ కారణంగా తరచుగా ఆకాశం మేఘాలతో కప్పబడి ఉంటుంది. కానీ అటకామా డెజర్ట్ ప్రపంచంలోని అత్యంత పొడి ప్రాంతాల్లో ఒకటి కాబట్టి సంవత్సరంలో 365 రోజుల్లో 320 రోజులు మేఘాలు ఉండవు. కాబట్టి ఇది ఎంతో దూరంలో ఉండే గ్యాలక్సీలను చూడడానికి చాలా ఇంపార్టెంట్. 2010లో ఈఎస్ఓ టీం వేర్వేరు ప్రదేశాలను పరీక్షించి చూశారు. కానీ చివరికి అటకామా డెజర్ట్లోని ఈ లొకేషన్ అన్నింటికీ బెస్ట్ అనిపించింది. 3000 మీటర్ల ఎత్తైన పర్వతాలను సెరో ఆమజోన్స్ అంటారు. కానీ సమస్య ఏంటంటే ఇతర పర్వతాల కంటే ఇది నిటారుగా ఉన్న పర్వతం. అయితే ఈ పర్వతంపై కన్స్ట్రక్షన్ చేయడం సాధ్యం కాదు. అందువల్ల ఈ పర్వతం పైభాగాన్ని కట్ చేసి 7 ఫుట్బాల్ మైదానంత పెద్ద ప్రాంతాన్ని తయారు చేయడం చాలా ముఖ్యం. 3000 మీటర్ల ఎత్తులో ఈ పర్వతంపై చాలా పెద్ద ఫ్లాట్ సర్ఫేస్ని తయారు చేయడం చాలా కష్టమైన పని. ఈ పనిని జేసీబీలతో చేయడం చాలా కష్టం మరియు ప్రమాదకరమైనది కూడా. అందువల్ల 2014లో నిర్మాణ బృందం పేలుడు పదార్థాల సహాయం తీసుకోవాలనుకుంది. పర్వత శిఖరంపై వివిధ ప్రాంతాల్లో పేలుడు పదార్థాలను పెట్టి రిమోట్ కంట్రోల్ ద్వారా వాటిని పేల్చారు. ఈ ప్రాసెస్లో పర్వతంపై ఉన్న 100 మీటర్ల ఎత్తైన భాగం పగలగొట్టారు. అదంతా కలిపితే 47 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి. ఇది ఎంత మట్టి అంటే 1911 ఒలింపిక్ సైజ్ స్విమ్మింగ్ పూలను ఈ మట్టితో నింపవచ్చు. రాళ్లను మట్టిని తొలగించిన తర్వాత పైభాగం మొత్తం క్లియర్ చేస్తారు. పైకి చేరుకోవడానికి ఒక రోడ్డుని కూడా వేస్తారు. కానీ ఇది జస్ట్ ప్రారంభం మాత్రమే. ఈ పర్వతంపై 7 ఫుట్బాల్ మైదానాలకు సమానమైన స్థలాన్ని తయారు చేశారు. కానీ ఆ తర్వాత ఒక పెద్ద సమస్య తలెత్తింది. ఈ సమస్య కారణంగా ఈఎల్టీ నిర్మాణం 5 సంవత్సరాల వరకు ఆగిపోయింది. ఇంజనీరింగ్ టీం అబ్జర్వ్ చేసింది ఏమిటంటే పర్వత శిఖరంపై వివిధ ప్రాంతాల్లో సింక్ హోల్స్ తయారవుతున్నాయి. అంటే పెద్ద పెద్ద గుంతలు. వాటిని మట్టితో నింపినా కూడా మళ్ళీ వేరే చోట్ల ఇలాంటివి తయారయ్యేవి. ఇది ఈఎల్టీ ఫౌండేషన్ వేసే సమయంలో వచ్చే అతిపెద్ద సమస్య అవుతుంది. వీరు ఎక్స్ప్లోజివ్స్తో పర్వతం పై అంచును పగలగొట్టడం వల్ల పర్వతం లోపలి కోర్ చాలా దెబ్బతిన్నది. రాళ్లలో గ్యాప్స్ వచ్చేసి మట్టి లోపలికి ఇంకిపోవడం మొదలైంది. కొద్ది సమయంలో మళ్ళీ కొండ లోపల ఉన్న రాళ్ళు కదలడంతో మళ్ళీ మట్టి లోపలికి వెళ్ళడం జరిగేది. ఈ సమస్యను పరిష్కరించడానికి ఇంజనీర్లు ఈ ప్రాంతంలో అనేక డ్రిల్లింగ్స్ చేసి వైబ్రేషన్స్ సాయంతో భూమిని ఆర్టిఫిషియల్గా స్టేబుల్ చేయగలిగారు. ఫైనల్గా వీరు చేసిన ప్రయత్నం ఫలించింది. వీరు మళ్ళీ పర్వత పైభాగాన్ని ప్లేన్గా చేయగలిగారు. ఈ మొత్తం ప్రాసెస్ పూర్తి కావడానికి 5 సంవత్సరాలు పట్టింది. ఇంకా ఇప్పుడు నెక్స్ట్ ఫేజ్లో ఈఎల్టీ యొక్క ఫౌండేషన్ వేయడం. ఇది సాధారణ పునాది కాదు. ఎందుకంటే అటకామా డెజర్ట్లోని ఈ ప్రాంతంపై భూకంపనలు ఎక్కువగా సంభవిస్తాయి. భూకంపం ఎక్కువగా వచ్చే ప్రాంతం ఇది. టెలిస్కోప్లోని ఎక్స్పెన్సివ్ భాగాలను భూకంపం నుండి కాపాడడానికి పైన ఉన్న డోమ్కి ఫౌండేషన్కి మధ్య గ్యాప్ ఇస్తారు. ఫౌండేషన్ మరియు డోమ్ మధ్యలో గ్యాప్లో చాలా హైడ్రాలిక్ షాక్ అబ్జార్బర్స్ పెట్టారు. దీనివల్ల భూకంపనలు పైన ఉన్న మెటల్ డోమ్ మరియు టెలిస్కోప్ మిర్రర్ వరకు చేరకుండా చూస్తాయి. 2023లో ఫౌండేషన్ పని పూర్తవుతుంది. ఇంకా ఇప్పుడు టెలిస్కోప్ యొక్క అద్భుతమైన డోమ్ని పెట్టాల్సి ఉంది. డోమ్ యొక్క స్టీల్ స్ట్రక్చర్ వివిధ భాగాలు పర్వతంపై ఉన్న బేస్ క్యాంప్లో తయారు చేయబడింది. ఆ తర్వాత ఈ రిమోట్ కంట్రోల్ ట్రక్ సహాయంతో ఈ భాగాలను ఒక్కొక్కటిగా పర్వతంపైకి తీసుకెళ్లారు. పైకి తీసుకెళ్లాక క్రేన్ల సహాయంతో ఈ పెద్ద ఐరన్ స్ట్రక్చర్స్ని ఒక్కొక్కటిగా కలిపి డోమ్ భాగాన్ని తయారు చేస్తారు. అటకామా డెజర్ట్లోని ఈ ప్రాంతాన్ని చేరుకోవడానికి రోడ్స్ నెట్వర్క్ అంతకుముందే చాలా వరకు నిర్మించబడ్డాయి. ఎందుకంటే ఈ సైట్ నుండి 20 కిలోమీటర్ల దూరంలో ఈఎస్ఓకు సంబంధించిన మరొక టెలిస్కోప్ నిర్మించబడింది. అది వెరీ లార్జ్ టెలిస్కోప్ లేదా విఎల్టీ అంటారు. అయితే ఈఎల్టీ వరకు ఈ రోడ్లను ఎక్స్టెండ్ చేసి సెరో ఆమజోన్స్ వరకు విస్తరించారు. ఈఎల్టీని ప్రపంచంలో పెద్ద టెలిస్కోప్ అని చెప్పడానికి దాని మిర్రరే కారణం. ఎందుకంటే ఇది 39 మీటర్ల వ్యత్యాసంలో ఉంది. ప్రస్తుతం ఈ పెద్ద మిర్రర్ని నియంత్రించడానికి డోమ్ లోపల ఒక నిర్మాణాన్ని చేపడుతున్నారు. ఈ నిర్మాణం ఎంత పెద్దదో ఊహించుకోవడానికి ఈ ఫ్రేమ్ పైన నిలబడి పనిచేస్తున్న ఈ వర్కర్ని చూడండి. ఈ 39 మీటర్ల మిర్రర్ 800 చిన్న మిర్రర్స్ని కలిపి తయారు చేయబడుతుంది. ఎందుకంటే అంతరిక్షం నుండి వచ్చే ఏదైనా కాంతిని మల్టిప్లై చేసి సెకండరీ మిర్రర్ అయిన M2 వరకు చేర్చడానికి. ఈ కాంతి M2 నుండి M3కి మరియు దాని తర్వాత M4కి వెళ్తుంది. M4లో ఇమేజ్ని షార్ప్ అండ్ క్లియర్గా చేస్తుంది. ఈ పని కోసం డోమ్ పైన పెట్టబడిన పవర్ఫుల్ లేజర్ బీమ్స్ ఉపయోగపడతాయి. జనరల్గా ఈ లేజర్ బీమ్స్ని 90 కిలోమీటర్ల దూరంలో ఆకాశంలోని సోడియం యాటమ్స్ని ఎక్సైట్ చేసేలాగా దీని వేవ్ లెంత్ని సెట్ చేస్తారు. దీనివల్ల అవి ప్రకాశించడంతో ఆర్టిఫిషియల్ స్టార్ లాగా మారుతుంది.
టెలిస్కోప్ ఈ ఆర్టిఫిషియల్ స్టార్ని రిఫరెన్స్ పాయింట్ లాగా ఉపయోగిస్తుంది. తద్వారా వాతావరణం లైట్ని ఎలా డిస్టార్ట్ చేస్తుందో లేదా వక్రీకరిస్తుందో రియల్ టైంలో తెలుసుకోవచ్చు. వాతావరణంలోని లైట్ డిస్టార్షన్ని కనుగొన్నప్పుడు టెలిస్కోప్ ఇమేజ్లోని బ్లర్నెస్ని సులభంగా తొలగించవచ్చు. అప్పుడు ఇమేజ్ క్లియర్గా కనబడుతుంది. ఈ ప్రాసెస్ని అడాప్టివ్ ఆప్టిక్స్ అంటారు. M4లో ఇమేజ్ని క్లియర్ చేశాక లైట్ అక్కడి నుండి M5కి చేరుకుంటుంది. ఇక్కడ ఇమేజ్ని సరిచేసి ప్రాసెసింగ్కి పంపబడుతుంది. ఈ టెలిస్కోప్ యొక్క అద్భుతమైన పనితీరు గురించి చెప్పుకున్నాం కదా. అసలు ఇంత పెద్ద ELT టెలిస్కోప్తోని మనకు లాభం ఏంటి? మన సోలార్ సిస్టమ్ బయట ఉన్న ఎగ్జో ప్లానెట్స్ని డైరెక్ట్గా ఫొటోస్ తీయగల ఏకైక టెలిస్కోప్ ఈ ELT. వాటి వల్ల మనకు సోలార్ సిస్టమ్ వెలుపల గ్రహాలపై జీవం ఉందా లేదా అనేది తెలుస్తుంది. ప్రస్తుతానికి ఈ ఎగ్జో ప్లానెట్స్ ఇతర టెలిస్కోప్ల ద్వారా పరోక్షంగా చూడగలం. అవి వాటి నక్షత్రం ముందు నుండి వెళ్ళినప్పుడు మాత్రమే వాటి నీడ కనిపిస్తుంది. ప్రత్యక్ష ఫోటోగ్రఫీ ద్వారా ఆ గ్రహంపై వాతావరణం ఎలా ఉందో మనం తెలుసుకోవచ్చు. మరియు వాతావరణం ద్వారా అక్కడ నీరు ఉందా లేదా కార్బన్ డైఆక్సైడ్ లేదా ఆక్సిజన్ ఉందా అనే విషయాన్ని మనం తెలుసుకోవచ్చు. ELT యొక్క ఇంత పెద్ద మిర్రర్ కారణంగా దానిలో చాలా లైట్ అక్యుములేట్ అయ్యి దాని ద్వారా విశ్వం ఎలా ప్రారంభమైందో చూడగలము. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే లైట్కి ఒక నిర్దిష్ట వేగం ఉంటుంది. ఆ వేగం కంటే ఎక్కువ వేగంగా అది ప్రయాణించలేదు. దీనివల్ల విశ్వం యొక్క గతాన్ని మనం సులభంగా చూడవచ్చు. దీనికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ మన సూర్యుని యొక్క మొదటి కిరణం. ప్రతిరోజు సూర్యుడు ఉదయించినప్పుడు మనం వాస్తవానికి సూర్యుని గతాన్ని చూస్తున్నాం. ఎందుకంటే సూర్యుని కాంతి భూమిని చేరుకోవడానికి దాదాపు 8 నిమిషాలు పడుతుంది. హబుల్ టెలిస్కోప్ విశ్వంలో 1340 కోట్ల సంవత్సరాల క్రితం కూడా చూడగలదు. అంటే దాని మిర్రర్స్ విశ్వంలో 1340 కోట్ల సంవత్సరాల క్రితం మొదలైన లైట్ని అబ్జర్వ్ చేసుకుని మనకు చూపించగలదు. అదేవిధంగా ELT యొక్క 39 మీటర్ల మిర్రర్ హబుల్ టెలిస్కోప్ కంటే 10 కోట్ల సంవత్సరాల వెనక లైట్ని అంటే 1350 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న లైట్ని కూడా చూడగలదు. శాస్త్రవేత్తల ప్రకారం మన విశ్వం ఏర్పడడానికి కారణమైన బిగ్ బ్యాంగ్ 1380 కోట్ల సంవత్సరాల క్రితం జరిగింది. అంటే విశ్వం పుట్టిన 30 కోట్ల సంవత్సరాల తర్వాత కూడా ఈ ELT ఆ దృశ్యాన్ని గ్రహించగలదు. ఈ ELT నిస్సందేహంగా చాలా పెద్దదైన టెలిస్కోప్. కానీ ఇది మిర్రర్ ఆధారిత టెలిస్కోప్లలో మాత్రమే అతిపెద్దది. రేడియో టెలిస్కోప్లలో ఒక పెద్ద డిష్ ఉంటుంది. ఇది గోల్డెన్ ఐ టెలిస్కోప్. ఈ రేడియో టెలిస్కోప్లో మిర్రర్స్కి బదులుగా రేడియో వేవ్స్తో గతంలోకి చూసి కంప్యూటర్ ప్రాసెస్ ద్వారా ఇమేజెస్ని తయారు చేస్తాయి. కానీ డైరెక్ట్గా చూసే టెలిస్కోప్లలో ELT ఇప్పటి వరకు ప్రపంచంలోనే అతిపెద్ద టెలిస్కోప్గా ఉండబోతుంది. ఈ ELT టెలిస్కోప్ని నిర్మించడానికి అక్షరాల $1.6 బిలియన్ ఖర్చు అవుతుందని అంచనా వేయబడింది. సుమారుగా 13,600 కోట్ల రూపాయల ఖర్చు. ఈ ఖర్చు దాదాపు ప్రపంచంలో ఎత్తైన భవనమైన బుర్జ్ ఖలీఫా నిర్మించడానికి పట్టిన ఖర్చుతో సమానం. ఎక్స్పర్ట్స్ అభిప్రాయం ప్రకారం ఈ ELT నిర్మాణం 2029లో పూర్తిగా సిద్ధమైపోతుంది. తర్వాత బహుశా మనం ఈ విశ్వంలో నిజంగా ఒంటరిగా ఉన్నామా లేదా వేల కాంతి సంవత్సరాల దూరంలో భూమి వంటి గ్రహంపై జీవం ఉందా అనే పెద్ద ప్రశ్నకి ఇది సమాధానం ఇవ్వగలదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే సౌదీ అరేబియా ఎడార్లను పచ్చని పంట పొలాలుగా ఎలా మారుస్తుంది, ఆ పంట పొలాలు వలయాకారంలో అంటే సర్కిల్స్ లాగా ఎందుకు తయారు చేస్తున్నారు అనే దానిపై మంచి వీడియో చేశాను. ఇది మీరు చూడాలని ఆశిస్తున్నాను. మళ్ళీ ఒక అద్భుతమైన వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్కారం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.